రీసెంట్‌గా చిన్న సినిమాల హవా అయితే బాగా నడుస్తుందండి. మన 'కోటు' ఈరోజు 'మ్యాడ్ స్క్వేరు' భారీ విజయాలైతే సాధిస్తా ఉన్నాయి. మీరు చూసుకుంటే 'రాబిన్ హుడ్' అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఆల్రెడీ సైడ్‌కి కూడా ఎళ్ళిపోయిందది. మీరు చూసుకుంటే ఇంకా 'మ్యాడ్ 2 స్క్వేర్' వచ్చేసి దాదాపు చూసాం మాట్లాడుకున్నాం కదా! ఆల్మోస్ట్ 80,00,00,000 దాకా అయితే చూస్తుంది. అలిసి 100,00,00,000 గ్రాస్ అయితే ఈజీగా పెట్టేలా కనిపిస్తుంది. చాలా భారీ విజయం అయితే వచ్చింది. ఎందుకంటే దానిలో ఉన్న ఆహ్, మనకి పెద్ద అన్నోన్ పేర్స్ కూడా ఏమి లేవు ఆ సినిమాలో ఉన్న హీరోలు కావచ్చు. నలుగురు దాకా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ పెద్దగా మనకు కనిపించింది అంటే మనం ఎక్కువ రెగ్యులర్ చూసేవాళ్ళు కూడా కాదు. అంత పాపులర్ యాక్టర్స్ కూడా కాదు. ఏదైతే 'మ్యాడ్' హిట్ అయిందో అప్పుడు కొంచెం ఫేమ్‌లోకి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. మళ్ళీ 'మ్యాడ్ స్క్వేర్' తోటి మళ్ళీ ముందుకొచ్చారు. భారీ విజయం సాధించారు. జస్ట్ కామెడీ మన నాగవంశి చెప్పినట్టు ఈ సినిమా జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండి. మీకు దీంట్లో స్టోరీ గీరు ఏమి ఎతకొద్దు మీరు. జస్ట్ వెళ్ళండి, నవ్వుకోండి, రండి అంతే. ఆ కాన్సెప్ట్‌తోని సినిమా తీసాను తప్ప మీరు వేరే ఏమి ఎతకొద్దని చెప్పుకొచ్చాడు. అలానే ఈ సినిమా కూడా ఉందంట. నేనైతే చూడలేదు. కలెక్షన్లు అయితే భారీగా రాబడుతుంది. ఒక పక్కనైతే పోస్టర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. దీనిపైన ఫేక్ కలెక్షన్లు వచ్చినాయని చాలామంది మాట్లాడారు కొంతమంది యూట్యూబర్స్. దానిపైన అయితే స్పందించాడు నాగవంశీ గట్టిగానే స్పందించాడు. నా సినిమాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? నేను ప్రొడ్యూసర్ నేనే చెప్పిన తర్వాత కూడా మీకు ఫేక్ కలెక్షన్లని ఎందుకు మీరు బయట నెగిటివ్ చేస్తున్నారని అయితే ఆవేశంగా మాట్లాడడం చూసాం. నా సినిమాలు చూడొద్దు, మీరు రివ్యూ రాయొద్దని అయితే ఆయన అయితే చెప్పుకొస్తున్నాడు. ఒక పక్కన ఆవేశంగా మాట్లాడడం చూసాం మనమైతే. సరే ఏదేమైనప్పటికైతే సినిమా అయితే భారీ విజయం సాధించింది. నాగవంశీ దాలేసి వరుస హిట్లు అయితే కొట్టుకుంటూ పోతున్నాడు. 'లక్కీ భాస్కర్' కావచ్చు, ఇది 'మ్యాడ్ స్క్వేర్' కావచ్చు, ఇంకా నెక్స్ట్ చాలా సినిమాలు వస్తున్నాయి. దీని ముందు చూసుకుంటే మీకు 'దేవర' కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను అనుకుంటా తెలంగాణలో. ఓవరాల్‌గా అన్ని సినిమాలు అయితే భారీ విజయాలు అయితే సాధిస్తూ వస్తున్నాయి. మరి చూద్దాం మరి ఫ్యూచర్‌లో పెద్ద సినిమాలు అయితే ప్లాన్ చేస్తున్నాడంట. ఆహ్, చూద్దాం ప్రస్తుతానికైతే 'మ్యాడ్ స్క్వేర్' తోటి మంచి హిట్ తోటి సక్సెస్ మీట్లు అయన్నీ చేసుకుంటా ఉన్నారు. మంచి హిట్లు రీసెంట్‌గా చూస్తే మీకు 'కోర్టు' కావచ్చు, ఈ సినిమా కావచ్చు, 'సంక్రాంతికి వస్తున్నాం' కావచ్చు, ఇయన్నీ చిన్న సినిమాలే. ఇయన్నీ చిన్న సినిమాలు చాలా భారీ విజయం అయితే సాధిస్తా ఉన్నాయి. చూద్దాం మరి ఫ్యూచర్‌లో ఇంకా చిన్న సినిమాలకి ఎంత ఆదరణ జరుగుతుందో. కానీ 'రాబిన్ హుడ్' అయితే అన్‌ఫార్చునేట్‌లీ మంచి స్టోరీతో వస్తే, మంచి కామెడీ ఉంటే సినిమా ఆదరిస్తారు. అక్కడ స్టోరీ లేదు, కామెడీ లేదు. మెయిన్ అదే ప్రాబ్లమ్ అయిపోయింది. చూద్దాం మరి 'నితిన్‌కి' అయితే భారీ దబ్బే. వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇక్కడ వరుస హిట్లతోటి నాగవంశీ ముందుకెళ్తూ ఉన్నాడు. ఏ హీరోతోటి ఎందుకంటే 'లక్కీ భాస్కర్' మీరు చూసుకుంటే 'లక్కీ భాస్కర్' మనకు పెద్ద పరిచయం 'దుల్కర్ సల్మాన్' పెద్దగా తెలుగులో లేదు. కానీ అతన్ని సినిమాతోటి ఎంత భారీ విజయం సాధించాడో చూసాం మనమైతే. మలయాళంలో కూడా అంత మార్కెట్ ఉందో లేదో నాకు డౌటే. తెలుగులో అంత మార్కెట్ అయితే ఏర్పరచుకున్నాడు. అతను ఒక హీరోని తీసుకొచ్చి తెలియని అన్నోన్‌ని తెలిసిన హీరోనే కాకపోతే అంత పాపులర్ కాదు తెలుగులో. కానీ అతనితో కూడా హిట్ కొట్టాడు. అలానే మీరు చూసుకుంటే అంతకుముందు ఇతను వచ్చేది 'సార్' సినిమాతోటి ధనుష్ కూడా అంతకుముందు 2, 3 కోట్లు, 5 కోట్లు అంతే వచ్చిండేది. అలాంటి హీరోకి కూడా మంచి కలెక్షన్ అయితే రాబట్టడం చూసాం. తెలుగులో భారీ విజయం అయితే అందించడం చూసాం. ఓవరాల్‌గా చూసుకుంటే మంచి సక్సెస్ తోటి ముందుకెళ్తున్నాడు నాగవంశీ.